శ్రీగురుభ్యో నమః. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ 9 మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని. మామూలుగా భక్తిని చెప్పేటప్పుడు మొట్టమొదట శ్రవణం అవసరము అని చెప్తారు. అంటే మనకి స్తోత్రాల్లో కూడా చూడండి, ఈ స్తోత్రాన్ని వినినా చదివినా వ్రాసినా ఈ ఫలితం వస్తుంది అని చెప్పి ప్రతి స్తోత్రానికి ముందు వినినా అని చెప్తారు. అలాగే పురాణాన్ని కూడా అలాగే చెప్తారు. ఈ పురాణాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళకి ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు. శ్రవణం అంటేనే వినడం. దైవం గురించి తన్మయత్వంతో వినటం కూడా భగవంతుణ్ణి అర్చించినట్లే అవుతుంది. వినటం అంటే అర్థం ఏంటి? చెప్పే వ్యక్తి నోటి నుంచి వచ్చేటటువంటి మాటల్ని చెవులతో వినడం కాదు. విన్న మాటల్లోని అంతరార్థం మనసుకు చేరాలి. ఏ పని చేస్తున్నా అంతకుముందు విన్న దైవికమైనటువంటి మాటలే మనసులో అంతర్లీనంగా ప్రతిధ్వనించాలి. అవి తప్ప మరేది వినటానికి మనసు అంగీకరించని స్థితికి చేరుకోవాలి. అదే శ్రవణం. అప్పుడే మనం నిజంగా శ్రవణం చేసినట్లు అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడి గురించి నారదుడి ద్వారా విన్నాడు. ధర్మరాజు, జనమేజయుడు, పరీక్షిత్తు మొదలైన వాళ్ళంతా కూడా దైవం గురించి వింటూనే తరించారు. దీన్నే శ్రవణ భక్తి అంటారు. శ్రవణం దేంతో చేస్తాం? చెవులతో కదండి. జ్ఞానేంద్రియాల్లో ఒకటి చెవులు. మానవ శరీరంలో చెవులు వినడానికి దేవుడు సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవయవం. చెవులు వినడం మాత్రమే కాదు, శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయట. దేవుడు చెవులు వినబడేలా చాలా అద్భుతమైనటువంటి ఆకారాన్ని సృష్టించాడు. మన శరీరంలో చెవులు చాలా సున్నితమైనటువంటి అవయవం. చెవులు మనకు శబ్దాలను, మాటలను వినబడేలా చేయటం మాత్రమే కాకుండా ఆ శబ్దాలను బట్టి ఇతరులతో మనం మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలను ఇస్తుంది. అంటే ఇతరులతో కమ్యూనికేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలను వినడం ద్వారానే మనం పొందాం. సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుందండి ఈ చెవుల గురించి? ఏం చెప్తుందంటే, ఈ సాముద్రిక శాస్త్ర ప్రకారం వ్యక్తుల అవయవాలు ఆధారంగా వారి ప్రవర్తన, జీవితంలో కలిగే మార్పులను అంచనా వేయొచ్చు అని చెప్తుంది. మనం మనుషుల చెవుల ఆకారం, పరిమాణాన్ని బట్టి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. ఎవరైతే మీకు దగ్గరగా సన్నిహితంగా ఉంటారో వాళ్ళకు ఉండేటటువంటి చెవుల ఆధారంగా వాళ్ళ ప్రవర్తనను ఎలా అంచనా వేయాలో కూడా మనకి శాస్త్రం చెప్పింది. ఎలాట? సాముద్రిక శాస్త్రం ప్రకారం వ్యక్తులకు విభిన్న రకాల చెవులు ఉంటాయి. వాటిలో చిన్నవి, పొడవైనవి, వెడల్పైనవి, గజకర్ణ అంటే ఏనుగు చెవులు, మందపాటి చెవులు, సన్న చెవులు, ఇలా రకరకాల ఆకారాల్లో ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మనుషుల చెవి పరిమాణం ఆధారంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చుట. అంతేకాకుండా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయటమే కాకుండా వాళ్ళని పూర్తిగా కూడా అర్థం చేసుకోవచ్చుట. అయితే ఈ శాస్త్రం ప్రకారం ఎవరికైనా చిన్న చెవులు ఉంటే వాళ్ళు డబ్బు అధికంగా ఖర్చు పెట్టరని అర్థం చేసుకోవాలట. అంటే ఖర్చు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు చేస్తారు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే ముందు కూడా అనేక సార్లు ఆలోచిస్తారట. అంటే వీళ్ళు సంపద దాచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, వీళ్ళు అంత త్వరగా ఎవరిని నమ్మరు. అయితే మనం మాత్రం అలాంటి వాళ్ళని సులభంగా నమ్మొచ్చట. సరే, ఇంకెవరికైనా చిన్న చెవులు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలట. వీళ్ళు ధార్మికపరమైన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా వీరి స్వభావం చాలా చంచలమైంది. అంటే గందరగోళ లేదా అయోమయమైనటువంటి పనులను కూడా చాలా సులభంగా పూర్తి చేసేస్తారట. అయితే కొన్నిసార్లు ఈ స్వభావం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అయితే వీళ్ళకున్నటువంటి ఆలోచనాత్మక ధోరణి, తెలివితేటల వల్ల దేన్నైనా సులభంగా జయిస్తారు. ఇకపోతే పొడవాటి చెవులున్న వ్యక్తులైతే ఎక్కువ శ్రమించి పని చేస్తూ ఉంటారట. అంతేకాకుండా ఏ పనిలోనూ అంత త్వరగా వెనక్కి తగ్గరట. అయితే వీళ్ళు ఎంచుకునే పనుల్లో చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. అంత సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా పొడవైన చెవులు ఉన్నవాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు.
ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తారు. తొందరపాటుతనం, వేగంగా బదులు చెప్పటం లాంటివి వీళ్ళు చెయ్యరు. ఇకపోతే వెడల్పాటి చెవులున్న వాళ్ళైతే వాళ్ళని మనం ఎంతో అదృష్టవంతులుగా గుర్తించవచ్చుట. అంటే అదృష్టవంతులుగా వాళ్ళు గుర్తింపు పొందుతారట. కష్టపడి పనిచేసే తనం, అంకిత భావం లాంటి లక్షణాల వల్ల జీవితంలో ఎంతో సౌకర్యవంతంగా ఉంటారు వాళ్ళు. వీళ్ళు జీవితంలో వచ్చే అవకాశాన్ని అంత త్వరగా విడిచిపెట్టరు. ఈ ప్రవర్తన వల్ల వీళ్ళు జీవితంలో విజయం సాధించిన వాళ్ళగా గుర్తింపు పొందుతారు. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేయడంలో కూడా ఎప్పుడు వెనుకడుగు వేయరు. అంతేకాకుండా వీళ్ళని సులభంగా మనం విశ్వసించవచ్చట. అయితే ఇంకా ఆఖరిగా చెవులు ఎవరైనా లావుగా ఉన్నారనుకోండి, ఆ లావుగా చెవులు ఉన్నట్లయితే వాళ్ళకి అద్భుతమైనటువంటి నాయకత్వపు లక్షణాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వక్తలు, రాజకీయ నాయకులు, రచయితలుగా గుర్తింపు తెచ్చుకుంటారు. స్వభావరీత్యా వీళ్ళు చిరాకుగా ఉన్నప్పటికీ చెప్పిన మాటలను వెంటనే నమ్ముతారట. ఇవండి ఆ చెవుల ఆకారాన్ని బట్టి మనిషిని మనం ఎలా అంచనా వేయొచ్చు అనేది మనకు ఆ శాస్త్రం అంత స్పష్టంగా చెప్తోంది. ఇకపోతే మరి అటువంటి చెవుల్ని కుట్టించుకుంటాం కదా, దేనికోసం? అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం కూడా. చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్లకు చెందినటువంటి వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సాంప్రదాయం అని చాలామంది అనుకుంటారు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. అసలు ఇది కేవలం అందం కోసం పుట్టిన సాంప్రదాయం అంతకంటే కాదు. చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుడు రాదట. చెవికి కంటికి సంబంధం ఉందని మనకందరికీ తెలుసు. అది చెవిలో చూడండి, మందు వేస్తే కంట్లోకి వచ్చి చల్లగా వస్తుంది. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటి చూపు బాగుపడుతుందని ఎంతోమంది నిపుణులు కూడా తేల్చి చెప్పారు. మొదటి కంటి చూపును మెరుగుపరుచుకోవడం కోసమే చెవులు కుట్టించుకోవడం అనే సాంప్రదాయం ఏర్పడిందట. అలా చెవులకు రంధ్రాలు అయిన తర్వాత వాటికి ఆభరణాలు పెట్టుకునే ఆచారం కూడా ప్రారంభమైంది. అందువల్లే మనకి పూర్వం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టించుకునేవాళ్ళు. ఎక్కువ మంది చెవికి అడుగు భాగంలో కుట్టించుకుంటారు, మరికొందరు చెవికి కింది భాగంలో కుట్టించుకుంటారు. అంతేకాకుండా పైన పక్కన అనేక భాగాల్లో కూడా కుట్టించుకుంటూ ఉంటారు. ఇంకొందరు ముక్కుకి రంధ్రం పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఆరోగ్య రీత్యా ఏర్పడినటువంటి సాంప్రదాయాలే. ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి లాగానే ఆక్యుపంచర్ కూడా ఒక వైద్య విధానం. అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ పేరుతో ప్రస్తుత పద్ధతిలో కాకుండా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చికిత్స ఉండేది. అందులో భాగమే చెవులు, ముక్కు కుట్టించుకునేటటువంటి పద్ధతి. ఇంకా లోతుగా చెప్పాలి అంటే చెవికి కళ్ళు, ముక్కు, పళ్ళు లాంటి ఇతర అవయవాలతో సంబంధం ఉంది. ముఖంలోని అనేక ఇతర అవయవాలకు చెవి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకనే పన్ను పీకేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా వినికిడి శక్తి తగ్గిపోతుంది. ఒక్కోసారి విషజ్వరం లాంటి అనారోగ్యాలు సోకినప్పుడు చెవికి ఇబ్బంది కలుగుతుంది. కొందరికి కొంత వినికిడి శక్తి తగ్గుతుంది, ఇంకొందరికి బ్రహ్మ చెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ చెవులు కుట్టించుకోవడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఉబ్బసం, మూర్ఛ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా చెవులు కుట్టడం ద్వారా నివారించవచ్చు. శరీరంలోని ఇతర అవయవాలకు చెవికి ఇంత అవినాభావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీ పురుషులు అందరూ చెవులు కుట్టించుకునేవాళ్ళు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మొదలై అందచందాలను తీసుకొస్తుంది. ఆరోగ్యం కోసం చెవులు కుట్టించుకోవడం మొదలయ్యాక బంగారం, రాగి లాంటి లోహాలతో చెవి దుద్దులు, లోలకలు ఇవన్నీ కూడా తయారు చేయించుకుని వాటిని ధరిస్తూ ఉన్నారు. అయితే మరి వినాయకుడికి కూడా పెద్ద చెవులు ఉన్నాయి కదా. అంటే అర్థం ఏంటి? వినాయకుడు భక్తుని యొక్క మాటలను శ్రద్ధగా వింటాడు అనే దానికి ప్రతీక అన్నమాట. మరి ఇంత ప్రయోజనకరమైనటువంటి ఆ చెవులకు ఆభరణాలు పెడితే ఎలా ఉంటుంది చెప్తున్నారు. మనకి వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు, వ్యాసుల వారు చెప్తున్నారు, శంకరాచార్యుల వారు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు? స్త్రీలు ధరించే శుభప్రదమైన ఆభరణాలు, ఇతర వస్తువుల విషయంలో సరి అయిన శ్రద్ధ చూపించాలి. సౌందర్య లహరిలో ఆది శంకరాచార్యులు కూడా చెప్పారు. అయితే వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారు? తాటంక యుగళీభూత తపనోడుపు మండల అన్నారు. అంటే చెవులకు పెట్టుకునే తాటంకాలు అమ్మవారు సూర్యచంద్ర మండలములను ధరించి ఉన్నది, తాటంకాలుగా సూర్యచంద్ర మండలాలను ధరించి ఉంది అని దీని బాహ్యార్థం. దాని అంతరార్థం ఏంటి? ప్రతి జీవి కాలగతిలో వచ్చి వెళ్ళిపోయేదే. ప్రతి జీవి కూడా
పుట్టిన ప్రతి జీవి గిట్టక మాందు. ఆ కాలాన్ని మనం లెక్క కట్టేది ఎలా? సూర్యచంద్ర గమనం ద్వారానే. అంటే జగత్తులోకి వచ్చే ప్రతి వస్తువు జీవి యొక్క పుట్టుక అంటే జననం, గిట్టుట అంటే మరణం జరిగేది ఈ కాలంలోనే. అటువంటి కాలాన్ని సూచించే సూర్యచంద్రులను సౌభాగ్య ఆభరణంగా ధరించి తాను కాలాతీత అని చెప్పకనే చెప్తూ విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీమాత అని భావం. దీన్ని శంకరులు మరింత శోభస్కరంగా సౌందర్యలహరిలో 28వ శ్లోకంలో ఆవిష్కరించారు. ఈ శ్లోకంలో మంత్రపరంగా గుప్త ప్రణవంతో పాటు మరిన్ని బీజాక్షర సమూహాలని దాచి ఉంచి చక్కని విశేషాలని శంకరులు అందించారు. ఇది యథాతథంగా లలితలో ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి నామం. దానికి ఇది వ్యాఖ్యానమా కొనసాగింప అన్నట్టు ఉంటుంది ఈ శ్లోకం. ఇంతకీ ఏంటి ఆ శ్లోకం? అదేనండి 28వ శ్లోకం. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాజ్యాది విశదః కరాళం యచ్ఛ్వేళం కబలితవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. తవ జనని తాటంక మహిమ అంటే మహేశ్వరి, దేవతలంతా అమృతం తాగిన జరా మృత్యువులను పొందుతూ ఉన్నారు. అంతా ప్రళయంలో లయమైపోతూ ఉన్నారు. అయితే కాలకూట విషాన్ని తాగినటువంటి నీ భర్త శివుడు ప్రళయకాలంలో కూడా చనిపోకుండా కాలానికి అతీతుడై మృత్యుంజయుడై ఉన్నాడు. దీనికి కారణం నీ చెవి కమ్మల ప్రభావమే తల్లి. తాటంకాలు అంటే చెవి కమ్మలు, అవే సౌభాగ్య చిహ్నాలు. ఆమె కమ్మలకు చేటు తెచ్చే శక్తి కాలానికి లేదు అని అర్థం. కారణం కాలానికి ఉత్పత్తి, స్థితి, లయాలు. శ్రీదేవి తాటంక నీతాలు కనుక ఆమె పాతివ్రత్య మహిమ సర్వాతిశయమైనటువంటిది, అన్నిటికన్నా అతిశయమైనది అని అర్థం. అయితే ఈ దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మదించినప్పుడు ఆవిర్భవించినటువంటి వస్తువులను అన్నింటినీ వాళ్ళు గ్రహించారు. కానీ విషం బయటికి రాగానే భయభ్రాంతులే ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. అమృతం లభించగానే దేవతలు దాన్ని సేవించి అమరులయ్యారు. అయినా విషం కనిపించగానే దేవతలు భయంతో బ్రహ్మతో సహా వెనుదిరిగారు. పరమేశ్వరుడు మాత్రం గరళాన్ని మింగి కంఠస్థలంలోంచి గరళకంఠుడై బాసిల్లాడు. గరళం మింగిన ఆయన మరణించలేదు. ఎందువలన? ఆదిశంకరులు నుడివిన ప్రకారం పార్వతీమాత ధరించిన తాటంకం యొక్క మహత్యమే దానికి కారణం. ఈ శ్లోకంలో ఒక గొప్ప ధర్మసూత్రం ఇమిడి ఉంది. అదేంటంటే, స్త్రీ తన చెవికి ధరించే ఆభరణం తన భర్తకే కాక తన మొత్తం కుటుంబానికి గొప్ప రక్షగా విలసిల్లుతుంది అనేదే ఆ ధర్మసూత్రం. ఇంకా ఏమంటున్నారు? అమ్మ, బ్రహ్మగారు, ఇంద్రుడు, విశ్వేదేవతలు, ముఖ్యులుగా కలిగినటువంటి అందరి దేవతలు ఎంతో భయంకరమైనటువంటి ముసలితనాన్ని, మరణాన్ని పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో అమృతవదనం చేసి అమృతాన్ని సేవించారు. కానీ కాల ప్రవాహంలో వాళ్ళు కూడా పడిపోతున్నారు. కానీ నీపతి అయిన శివుడో అతి భయంకరమైన అందరినీ సంహరించగల హాలాహలాన్ని సేవించాడు. అయినా కాలానికి లొంగకుండా, చెక్కు చెదరకుండా ఎప్పుడూ ఉన్నాడు. సదా వసించుచూ ఉన్నాడు. అందుకే సదాశివుడు అయినాడు. అంత భయంకరమైనటువంటి కాలకోట విషాన్ని తిన్నా మరణం దగ్గరకు రాకపోవటం కారణం ఏంటి? కేవలం నీ సౌభాగ్య ఆభరణమైనటువంటి నీ చెవి తాటంకముల మహిమయే తప్ప అన్యము కాదు అని చెప్తున్నారు. అంటే ప్రతి భారత స్త్రీ సౌభాగ్య వస్తువులుగా ఆభరణములు, కట్టు, బొట్టు ఇటువంటివన్నీ కూడా స్వతహాగా జన్మతః పాటించే ఉత్తమమైన అలవాట్లు ఉన్నాయి మనకి. ముఖ్యంగా సువాసనలు ధరించే మాంగళ్యం, గాజులు, ముక్కు, చెవి ఆభరణాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, కాటుక, పారాణి మొదలైనవన్నీ కూడా సువాసిని స్త్రీలు ధరించే ఆభరణములు, సౌభాగ్య వస్తువులు. ఇవి ధరించేవారు వీటిని సుమంగళి లక్షణాలుగా గౌరవించి వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. స్త్రీలు తాటంకాలు లేకుండా అంటే చెవిదుద్దులు లేకుండా భర్తకి కనబడకూడదు. అలా కనబడితే భర్తకి గండం. భారతీయ సంస్కృతికి ఈ తాటంకం ఒక ఉత్కృష్టమైనటువంటి చిహ్నం కనుక దానికున్న సంరక్షక విలువల దృష్ట్యా ఆ ఆచారాన్ని మనం తప్పకుండా నిలబెట్టుకోవాలి. కానీ మన గృహిణులు వేరే ఆభరణాలను ధరించడం ప్రారంభిస్తే దానివల్ల వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఈ రోజుల్లో మన పిల్లలు, పెద్ద ముత్తైదువులు కూడా బంగారంతో కానీ, వెండితో కానీ, ప్లాస్టిక్తో చేసినటువంటి గుండ్రని బోలు రింగులను చెవికి ఆభరణాలుగా ధరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా భారతీయ సంస్కారానికి విరుద్ధం అన్నమాట. సరే, మరి ఈ వ్యాసుల వారు, శంకరుల వారు అమ్మవారి తాటంకాలు
సూర్యచంద్రులు అని చెప్పారు కదా. అలా ఎక్కడైనా అమ్మవారి చిత్రం ఉందా, అంటే ఫోటో ఉందా, అమ్మవారి పటం ఏదైనా అలా ఉందా చూడడానికి? ఎక్కడైనా అలాంటి మూర్తి ఉందా? ఒక్కసారి ఊహించండి. అమ్మవారి చెవులకి ఒకవైపు సూర్యుడు, మరోవైపు చంద్రుడు, ఆభరణం అని ఊహించుకోండి ఒక్కసారి అమ్మవారిని. అలా ఊహిస్తూ మీ మనసులో ఆ పటాన్ని ముద్రించుకుని అలా చూస్తూ ఉండండి. మనకి ఆ ఊహకు అందుతుందేమో చూద్దాం, కుదురుతుందేమో. కుదిరిందా అండి? ఒక చెవికేమో సూర్యుడు, ఇంకో చెవికేమో చంద్రుడు ఆభరణంగా పెట్టుకున్నట్టు. మరి కనబడిందా మనకి ఆ ధ్యానంలో? అది ఎలా కుదురుతుందండి? ఒకవేళ అది నిజం కాదు, కేవలం పోలికే వేశారు అనుకుందాం. అలా అయినా ఉపమానం ఎలా సరిపోతుంది? పోనీ సూర్యచంద్రులు సూచనగా ఒకవైపు ముత్యం, అంటే సూర్యుడి బదులు ముత్యము, చంద్రుడి బదులు కెంపు అలా అనుకుని పెట్టుకుంది అమ్మ అని అనుకుందాం. అంటే ఒకవైపు ముత్యం, మరోవైపు మెరిసిపోయే కెంపో లేక ఏదో వజ్రమో పెట్టుకుంది అని అనుకుందాం. అమ్మవారు అలా పెట్టుకుంది అనుకుందాం. ఇప్పుడు మళ్ళా ధ్యానించండి. ధ్యానించి అమ్మవారి మోము, ఆ చెవులకు పెట్టుకున్న కర్ణాభరణాలు, ఒక దాంట్లో ముత్యం, మరో దాంట్లో కెంపు లేక వజ్రం, ఆ ధ్యానంలో మనం చూద్దాం, ప్రయత్నిద్దాం, అలా కనిపిస్తుందేమో. కానీ ఎవరైనా అలా పెట్టుకుంటారా? ఎవరైనా చెవి ఆభరణాలలో ఎవరింట్లోనైనా ఏ తల్లికైనా అలా చూసామా మనం? ఎక్కడైనా చూసామా? లేదా ఏదైనా పోనీ గుళ్ళో అమ్మవారినైనా చూసామా అట్లా, ఏ గుళ్ళో అయినా సరే. ఒకవేళ అలా ఎవరైనా పెట్టుకున్నా లేదా పెట్టుకోమని ఎవరైనా అడిగినా ఒకసారి వాళ్ళని పైనుంచి కిందకి తేరిపారా చూస్తారు కదా. మరి ఎలా కుదిరిందండి? వాళ్ళు ఎందుకు అలా చెప్పారు? మరి చూడండి, అమ్మవారి చెవులు, వాటి ఆభరణాలు వ్యాసుల వారు చెప్పారు, శంకరాచార్యుల వారు చెప్పారు. అని మరి వాళ్ళిద్దరూ చెప్పారు అంటే దాంట్లో మార్పు ఖచ్చితంగా ఉండదు కదా, అది నిజమే కదా. అంటే ఒక చెవికి సూర్యుడిని, ఒక చెవికి చంద్రుడిని పెట్టుకుంది అమ్మ అన్నమాట నిజమే కదా. వాళ్ళు చూసే కదా చెప్పారు. మరి మనం ఎలా చూడగలం అమ్మని? వాళ్ళంటే మహానుభావులు కనుక చూశారు. మనం ఎలా చూడగలం అమ్మని? సూర్యచంద్రుల్ని తాటంకాలుగా పెట్టుకున్న అమ్మని మనం ఎలా చూడగలం? సరే, అలా చూడాలి అంటే ఏం చేయాలి? మనం కంచి వెళ్ళాలండి. సరే, కంచి వెళ్దాం. ఆ కంచిలో కామాక్షి అమ్మవారు ఎవరు? ఆకాశ స్వరూపిణి. అలాగే కదా కొలవబడుతుంది. ఆకాశ శక్తిగా అంతటా వ్యాపించిన పరాకాశ స్వరూపిణియే కామాక్షి. అందుకే ఆమె సిద్ధాసనంలో కూర్చున్న పీఠంను నేలకి ఆని ఉండదు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అంటే ఆవిడ అలా గాలిలో కూర్చుంటుంది, కింద ఆసనం ఏమీ ఉండదు, ఆధారం ఉండదు. ఆ తల్లి కూర్చోడానికి ఒక ఆసనం ఏమీ ఉండదు. పైగా ఆకాశం శబ్ద గుణకం. శబ్దం తెలిసేది ఎలాగా? చెవి ద్వారానే. ఆ ఆకాశంలోనే కదా సూర్యచంద్రులు ఉండేది. అక్కడ శబ్దగుణకమైన ఆకాశానికి, శబ్దాలు వినే చెవికి, వానికి పెట్టుకునే ఆభరణాలకి అక్కడ మనకి లంకి కొంచెం కుదిరింది కదా. ఆ విధంగా మనం ప్రయత్నిస్తే మనకి అమ్మవారు ఆ చెవికి ఆ సూర్యచంద్రులను పెట్టుకున్న విషయం మనకి తెలుస్తోంది కదా. ఆకాశంలో ఒకవైపు సూర్యుడు, మరోవైపు చంద్రుడు, రెండు వైపులా రెండు. కాబట్టి ఆకాశ స్వరూపంగా ఉన్న అమ్మవారికి ఉన్న శబ్దాన్ని గ్రహించే చెవులకు ఆభరణాలుగా సూర్యచంద్రులను పెట్టుకుంది అని చెప్పారు మన జగద్గురువులు. ఇప్పుడు ఈ విధంగా మనం ఊహ చేసినట్లయితే మనకి లెక్క సరిపోయింది కదా, మనకి ఊహకు అందింది కదా. మనం కూడా శంకరాచార్యుల వారు, వ్యాసుల వారు చెప్పినట్టు ఆ తల్లిని ఊహించగలం కదా. ఆ తల్లి ఆకాశ స్వరూపిణిగా ఉండి ఆవిడ చెవులకు పెట్టుకునే ఆభరణాలుగా సూర్యుడిని, చంద్రుడిని తాటంకాలుగా పెట్టుకుంది అన్న విషయాన్ని మనం ఊహించగలం. అలా ఊహించుకుని ఆ అమ్మని మనం మనసులో ముద్రించుకోగలం కదా. అంటే మనకి కూడా శంకరాచార్యుల వారు, వ్యాసుల వారు చెప్పినట్టు చేయడం మనకి కూడా వచ్చేస్తుంది. ఇలాగా ఎందరో తల్లులు ఈ శ్లోకాన్ని పారాయణ చేసి తమ సౌభాగ్యాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మృత్యుముఖం నుండి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. మృత్యువు లాంటి వ్యాధి నుండి బయటపడ్డ సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కూడా మనకి ఈ శ్లోకం గురించి ఇలా బయటపడినటువంటి, వ్యాధి నుండి బయటపడినటువంటి వ్యక్తి గురించి వాట్సాప్లో కూడా వచ్చింది, అందరూ చదివే ఉంటారు. ఇదే విషయాన్ని భవాంబోజ నేత్రాజ సంపూజ్యమానం లసన్మందహాస ప్రభావక్త్ర చిహ్నం చలచంచలాచారు తాటంక కర్ణో భజే శారదాంబ మజస్రం మదంబాం అని అంటారు. అంటే శివునిచే, విష్ణువుచే, బ్రహ్మచే పూజింపబడినది, ముఖంపై చిరునవ్వుల కాంతి కలది,
చెంచలమైన మెరుపు వలె ప్రకాశించు చెవికమ్మలు ధరించినది అయినటువంటి నా తల్లి అయిన శారదాంబను ఎల్లప్పుడూ సేవిస్తున్నాను అని అంటారు శంకరాచార్యుల వారు శారదా భుజంగ ప్రయాత అష్టకంలో. ఇంకపోతే కర్ణుడి కవచ కుండలాలు ఆ సంగతి తెలిసిందే కదా. కుంతి ప్రార్థన మేర తాను ప్రసాదించిన కుమారుడైనటువంటి అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి బారి నుండి కాపాడుకోవడం కోసం ఇంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుడిని అతనికి సహజంగా శరీరంలో భాగంగా వచ్చినటువంటి కవచ కుండలాలను దానంగా కోరుకుంటాడు. దానగుణం కలిగినటువంటి కర్ణుడు ఇంద్రుడికి కవచ కుండలాలను ఇచ్చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి? ఆ కుండలాలు, ఆ తాటంకాలు, ఆ చెవులకు పెట్టుకునే ఆభరణాల యొక్క మహత్యాన్ని తెలియచేస్తున్నాయి అన్నమాట. ఈ చెవులకు పెట్టుకునేటటువంటి భూషణాలను ఏమంటాం? చెవులు కర్ణములు, కర్ణానికి పెట్టుకునేటటువంటి ఆభరణాలు కర్ణభూషణాలు అంటాం. ఆ కర్ణభూషణాలకి బోళ్ళు పేర్లు ఉన్నాయండి. ఏంటవి? మకరిక అంటారు, ముష్ణకొండల, కాంచన తాళపత్రాలు, కర్ణికలు, త్రికంటకములు, బాలికలు, మకర కుండలాలు, మృణాల కుండలాలు, ఎన్ని పేర్లు ఉన్నాయో ఈ చెవులకు పెట్టుకునే ఆభరణాలకి. ఇంకొక విషయం చెప్పుకోవాలి అంటే అఖిలాండేశ్వరి అండి. అఖిలాండేశ్వరి ఎవరు? జంబుకేశ్వరంలోని అమ్మవారు. జంబుకేశ్వరుడు ఎవరు? అపోలింగం అంటే జలలింగం. అక్కడి తల్లి అఖిలాండేశ్వరి. ఆ అమ్మవారు ఉగ్రకళతో అర్చకులకు సైతం భయం కలిగించేటట్టు ఉండేది ఒకప్పుడు. శంకరులు అమ్మను సౌమ్యంగా చేయాలనుకున్నారు. ఎదురుగా వినాయకుడిని ప్రతిష్ఠించారు. పుత్రుడు దృష్టిలో పడగానే మాతృవాత్సల్యంతో అమ్మ సౌమ్యమూర్తి అయింది. శివచక్రము, శ్రీచక్రము ఈ రెండింటిని 2 దుద్దులుగా మలిచి అమ్మవారి చెవులకు అలంకరించారు. అప్పుడు అమ్మ వాత్సల్యమూర్తి, కరుణామూర్తి, వరదమూర్తి అయింది. మరి ఈ విధంగా ఆ తల్లి ఆ చక్రాలను, శ్రీచక్ర తాటంకాలని ధరించింది. అంటే ఆ తల్లిలో ఉన్నటువంటి కళనంతా శ్రీచక్ర తాటంకాలతో పెట్టి ఆ తల్లి చెవులకు పెట్టారు. అప్పుడప్పుడు మరి ఈ తాటంకాలు పాతబడిపోతాయి కదా. అంటే మన చెవులు కూడా, దుద్దులు కూడా చూడండి, మకిలి పడితే మళ్ళీ తీసి రుద్దుకుని పెట్టుకుంటాం కదా. మరి అమ్మవారివి కూడా అలా అవుతాయి కదా. అలా అయినప్పుడు ఏం చేస్తారట? బాగు చేయించాల్సి వచ్చినప్పుడు ఈ శంకరాచార్యుల వారి నుంచి అవిచ్ఛిన్నంగా వచ్చిన ఆ పరంపరలో వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతులు అందరూ కూడా సాంప్రదాయానుసారంగా జపహోమాదులన్నీ జరిపించి వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేసి, అంటే వాటిని మళ్ళీ శుభ్రం చేయించి, బాగు చేయించి, కుంభాభిషేకం చేసి, అవన్నీ చేసి మళ్ళీ ఆ అమ్మవారికి ధరింపచేస్తారట. అంత మహిమ కలవి తాటంకాలు. అయితే ఈ తాటంక మహిమ చెప్పుకోవాలి అంటే అబ్బాయి ఎన్నో ఉన్నాయండి. దాదాపు 2-3 గంటలు అనర్గళంగా చెప్పచ్చు దీని మీద. అంత ఉంది. ఒకటి ఉదాహరణగా మనం ఉదంకుడి కథ చెప్పుకుందాం. అంటే వీటి యొక్క గొప్పతనం తెలిసిందనుకోండి, మనం ఎప్పటికీ చెవికి దుద్దులు తీసేయడం కానీ, ఒకవేళ తీసినా వెంటనే పెట్టుకుంటాం. అలా వదిలేసి ఉత్తి చెవులతో ఉండమన్నమాట. అందుకనే ఇవన్నీ తెలుసుకోవడం. ఉదంకుడి కథ ఏంటండి? పైలుడి శిష్యుడు ఉదంకుడు గురువుని సేవించి అణిమాది అష్టసిద్ధులు పొందాడు. మరి గురువుగారికి గురుదక్షిణ చెల్లించుకోవాలి కదా. ఒకరోజు గురువుగారి భార్య ఏమని అడుగుతుంది? ఉదంకుడిని పిలిచి, పౌష్య మహారాజు ఉన్నాడు, ఆ మహారాజు గారి యొక్క భార్య యొక్క చెవి కుండలాలు తీసుకురమ్మని చెప్తుంది. ఈ ఉదంకుడు ఆ పౌష్య మహారాజు దగ్గరికి బయలుదేరతాడు ఆ కుండలాలు తీసుకురావడానికి. అలా పెడుతూ ఉంటే దారిలో ఒక దివ్య పురుషుడిని చూస్తాడు. ఆ దివ్య పురుషుడి కోరిక మేరకు అక్కడ గోమయం అంటే ఆవు పేడని తింటాడు. అంటే అతను చెప్తాడనమాట. సరే, అలా తిన్న తర్వాత ఆ దివ్య పురుషుడు అనుగ్రహం పొందుతాడు. ఆ తర్వాత మహారాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మహారాజా, నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ దగ్గరకు వచ్చాను. నీ భార్య దగ్గర ఉన్నటువంటి కుండలాలు ఇప్పిస్తే అవి తీసుకుని పోయి మా గురుపత్నికి ఇస్తాను, త్వరగా ఇప్పించండి అన్నాడు ఉదంకుడు. అప్పుడు రాజు, మహాత్మా, ఆ కుండలాలు నా భార్య దగ్గర ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఆమెనే అడిగి తీసుకో అని చెప్తాడు. సరే, ఉదంకుడు పౌష్య మహారాణి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆమె ఉదంకునికి కనిపించలేదు. ఇక్కడ ఇదే మనం గమనించాలండి. కనిపించలేదు. ఎందుకని? కనిపించకపోయేటప్పటికి ఆ ఉదంకుడు ఏం చేశాడు? మళ్ళీ రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా, మహారాణి నాకు కనిపించట్లేదు, మీరే ఆ కుండలాలను తెప్పించి ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆయన, మహాత్మా, నా భార్య మహాపతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె అపవిత్రులకు కనబడదు అని చెప్పాడు. అప్పుడు అతనికి, ఆ ఉదంకునికి గుర్తుకొస్తుంది, గోమయం తిన్న తర్వాత ఆచమనం చేయలేదన్నమాట. అందువల్ల అతనికి ఆ మహారాణి కనిపించలేదు. ఆ అపవిత్రత వల్ల రాణి తనకు కనిపించలేదు అనుకుని ఆచమనం చేసి వెళ్తాడు. వెంటనే
ఆ మహారాణి ఉదంకునికి కనబడుతుంది. ఆమె కుండలాలు అడుగుతాడు. ఆ కుండలాలు ఉదంకునికి ఇస్తుంది. ఇచ్చి ఇలా చెప్తుంది. ఏమని చెప్తుంది? కుమార, తక్షకుడు ఈ కుండలాలను అపహరించాలని చాలా కాలం నుంచి వేచి ఉన్నాడు. తక్షకుడు చాలా మాయలుమారి, కాబట్టి నువ్వు ఈ కుండలాలు తక్షకుని కంట పడకుండా భద్రంగా తీసుకుని వెళ్ళు అని చెప్పింది. అలాగే అని ఆ కుండలాలు తీసుకుని ఉదంకుడు పౌష్యుని దగ్గరికి వెళ్ళాడు. ఆ పౌష్యుడు ఉదంకుడిని భోజనం చేసి వెళ్ళమన్నాడు. సరే అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనంలో ఒక వెంట్రుక వస్తుంది. దాన్ని చూసి, నువ్వు నాకు అపవిత్రమైన భోజనం పెట్టావు కాబట్టి నువ్వు గుడ్డివాడివైపో అని శాపం పెడతాడు ఉదంకుడు. నేను చేసిన ఈ చిన్న తప్పుకి ఇంత పెద్ద శాపం ఇచ్చావు కాబట్టి నీకు సంతానం కలగకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు పౌష్య మహారాజు ఉదంకుడికి. సరే, తప్పు తెలుసుకుంటాడు పౌష్యుడు. అయ్యా, నాకు సంతానం కావాలి, దయచేసి తమ శాపం ఉపసంహరించుకోండి అని పౌష్యుడిని ప్రాధేయపడతాడు ఉదంకుడు. అప్పుడు అతను అంటాడు, రాజు ఉదంక, మీ బ్రాహ్మణులకు మనసు నవనీతం కానీ మాట కర్కశం, కానీ మా క్షత్రియులకు మనసు కర్కశం కానీ మాట సౌమ్యం. బ్రాహ్మణుడు తన శాపాన్ని ఉపసంహరించగలరు, కానీ క్షత్రియులకు అది సాధ్యం కాదు. కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించు అని చెప్పంటాడు. ఉదంకుడు అలాగే అని ఆ శాపం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, అంటే అంధత్వం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, తర్వాత శాప విమోచనం అవుతుంది అని చెప్పి ఆ కుండలాలతో సహా గురుపత్ని వద్దకు బయలుదేరతాడు ఆ కుండలాలు తీసుకుని. అలా వస్తూ ఉంటే ఏమవుతుంది, దారిలో ఒక జలాశయం కనిపిస్తుంది. ఉదంకుడు ఏం చేస్తాడు, ఆ కుండలాలను చక్కగా ఓ పవిత్రమైనటువంటి స్థలంలో పెట్టి ఆ జలాశయంలో దిగి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. అంటే త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు కదా, సంధ్యావందనం సమయం అయింది, అది అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తక్షకుడు ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా అక్కడికి వచ్చి ఆ కుండలాలు తీసుకుని పారిపోతాడు. ఉదంకుడు అది చూసి తక్షకుడిని వెంబడిస్తాడు. ఆ తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి వెళ్ళిపోతాడు. ఉదంకుడు కూడా నాగలోకానికి వెడతాడు. అక్కడ ఉన్న నాగరాజులందరినీ కూడా పేరు పేరున స్తుతించాడు. అలాగే నారాయణుని, శ్రీమన్నారాయణుని మోస్తున్నటువంటి అనంత నీకు నమస్కారం అంటాడు. తర్వాత వాసుకి నన్ను అనుగ్రహించు అంటాడు. సమస్త నాగరాజులకు నమస్కారం అంటాడు. ఇలా ప్రతి నాగరాజుని నమస్కరిస్తాడు. తక్షక నన్ను అనుగ్రహించు అని అందరినీ పొగుడతాడు. కానీ వాళ్ళెవరూ కనిపించరు. అలాగా అతను బాధపడుతూ దానికోసం వెతుక్కుంటూ వీళ్ళని ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు ఆ సమయంలో ఏమవుతుంది, అక్కడ ఆ నాగలోకంలో ఉంటాడు కదా, నాగలోకంలో అలా వెతుక్కుంటూ వాళ్ళందరినీ ప్రార్థిస్తూ వెడుతూ ఉంటే అక్కడ అతనికి తెలుపు నలుపు దారాలతో వస్త్రం నేస్తున్నటువంటి ఇద్దరు స్త్రీలు, 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్నటువంటి ఆ ఇద్దరు స్త్రీల యొక్క 6 కుమారులు, ఓ పెద్ద గుర్రం ఎక్కినటువంటి ఓ దివ్య పురుషుణ్ణి చూస్తాడు. ఆ దివ్య పురుషుడు ఈ ఉదంకుడిని చూసి, ఉదంక నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. వెంటనే ఉదంకుడు, ఈ నాగకులం మొత్తం నాకు వశమైపోవాలి అని అంటాడు. అలా అయితే నువ్వు వచ్చి గుర్రం చెవులో గట్టిగా ఊదు అని చెప్తాడు ఆ దివ్య పురుషుడు. వెంటనే ఉదంకుడు పోయి ఆ గుర్రం చెవులో గట్టిగా ఊతాడు. అప్పుడు ఆ గుర్రం శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టి నాగలోకాన్ని చుట్టుముడతాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడతారు. అప్పుడు నాగరాజు తల్లడిల్లిపోతాడు. వెంటనే తక్షకుడు వణుక్కుంటూ వచ్చి తాను అపహరించిన కుండలాలను తీసుకొచ్చి ఉదంకుడికి ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి బయటకు ఎలా వెళ్ళాలా అని మదన పడుతూ ఉన్నటువంటి ఉదంకునికి ఆ దివ్య పురుషుడు చెప్తాడు, ఉదంక నువ్వు ఈ గుర్రాన్ని ఎక్కి నువ్వు కోరుకున్న చోటికి వెళ్ళు అంటాడు. వెంటనే ఆ ఉదంకుడు ఆ గుర్రాన్ని ఎక్కి గురువుగారి ఆశ్రమానికి వెళ్తాడు. గురుపత్నికి ఆ కుండలాలు ఇచ్చేస్తాడు. అప్పుడు ఉదంక పక్కనే ఉన్న పౌష్య మహారాజు దగ్గర నుంచి కుండలాలు తేవడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది అని అడుగుతాడు గురువుగారు. ఆ జరిగిన కథ అంతా చెప్తాడు ఉదంకుడు. అప్పుడు ఉదంక, నువ్వు చాలా ధన్యుడివి. ఆ ఎద్దునెక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. అంటే మధ్యదోవలో వెళ్తూ వెళ్తూ ఎద్దునెక్కి వచ్చి ఆవు పేడ తినమన్నాడు కదా, అదనమాట. ఆ ఎద్దునెక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. నువ్వు తిన్న గోమయం ఏంటి? అమృతం. నువ్వు నాగలోకంలో చూసినటువంటి స్త్రీలు, ఇద్దరు స్త్రీలను చూశాడు కదా, దాత విధాత. ఆ తెలుపు నలుపు దారాల వస్త్రం ఏంటి? రాత్రి పగలు అనమాట. అంటే 12 ఆకులు గల చక్రం ఏంటి? 12 మాసాలు కలిగినటువంటి సంవత్సరం. 6 కుమారులు ఎవరు? 6 ఋతువులు. ఆ గుర్రాన్ని ఎక్కి వచ్చినటువంటి దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు. మొదట్లోనే నువ్వు ఇంద్రుడిని చూసి అమృతపానం చేయటం వల్ల నువ్వు కోరుకున్న పని నెరవేరింది. నీ గురుపత్ని కోరిక నెరవేర్చడం వల్ల
గురుదక్షిణ కూడా చెల్లించుకున్నావు, నీ విద్యాభ్యాసం పూర్తయింది, నువ్వు కోరుకున్న చోటికి నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పి గురువుగారు చెప్తారు. ఉదంకుడు గురువుకి నమస్కరించి వెళ్ళిపోతాడు. అంటే ఆ కుండలాల యొక్క మహిమను చూసారా? ఇదే మహిమని తెలియచేసేటటువంటిది ఇంకొక అద్భుతమైనటువంటి కథ ఉందండి. తమిళనాడులో తిరుక్కడయూర్ అని ఒక ఊరుంది. అక్కడ పార్వతీ అమ్మవారు అభిరామి అనే పేరుతో కొలువైంది. అమ్మ దేవాలయంలో నిత్యం అమ్మను ధ్యానిస్తూ ఉండే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన అభిరామ భట్టారు. నిజానికి ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. ఒక రోజున అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి ఆ ఊరి మహారాజు ఆయన పేరు శరభోజి మహారాజు. ఆ శరభోజి మహారాజు గారు అమ్మ దర్శనానికి వస్తాడు. ధ్యాన నిమగ్నుడై తనని గమనించకుండా ఉన్న అభిరామ్ భట్టారిని చూసి కొంచెం ఆగ్రహం పొందుతాడు. సాధారణంగా రాజు కానీ రాజు కుటుంబం కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారు? భద్రతా నిమిత్తం ఆలయం అంతా ఖాళీ చేయిస్తారు కదా. అర్చకులు తప్ప గుడిలో ఎవరిని ఉండనివ్వరు. అయితే గుడిలో ఈ అయ్యర్ ఉండటమే కాకుండా తనని పట్టించుకోలేదు. మరి ఆగ్రహం వస్తుంది కదా ఎవరికైనా. వచ్చింది. అక్కడ అర్చకులు పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ పిచ్చివాళ్లాగా ఎప్పుడూ అమ్మనే ధ్యానిస్తూ కూర్చుంటాడు, ఎవరిని పట్టించుకోడు, అందుకని తాము కూడా అతడి ఊరికి మేము కూడా అతన్ని పట్టించుకోము, మీరు ఆగ్రహించద్దు అని చెప్పి నచ్చ చెప్తారు మిగతా వాళ్ళు రాజుకి. సరే, ఇతని సంగతి ఏంటో కనుక్కుందాం అనుకుని రాజుగారు ఏం చేస్తారు? సరాసరా సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గరికి వెళ్ళి పలకరిస్తారు. కొంచెం ధాటిగా మాట్లాడినట్టున్నాడు. అయ్యర్కి ధ్యానభంగం అయింది. అంటే రాజుగారు కదా, కొంచెం గట్టిగానే మాట్లాడితే ఆయనకి ధ్యానభంగం అయింది. ఆయన ధ్యానంలో ఏం చేస్తున్నాడు అనుకున్నారు? అంతవరకు ఆ ధ్యాన భంగం అయ్యేంత వరకు ఆయన చేస్తున్న పని ఏంటి? అమ్మ యొక్క ముఖార విందాన్ని తిలకిస్తూ మైమర్చిపోయి ఉన్నాడేమో. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అప్పుడు రాజుగారు ఈరోజు తిదేమిటి అని అడిగాడు. అడిగితే వెంటనే అయ్యర్ అన్నాడు, అమ్మ ముఖార విందాన్ని చూస్తున్నాడు కదా, వెంటనే పౌర్ణమి అన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. రాజు అయితే కోపం వచ్చేసింది, ఉగ్రుడైపోయాడు. అలాగా, సంతోషం, ఈరోజు రాత్రికి వస్తాను, నాకు నిండు చంద్రుణ్ణి చూపించండి అని ఆజ్ఞాపించి చక్కబోయాడు ఆ రాజు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కంగారుగా వచ్చి, ఎంత పని చేసావయ్యా, ఈరోజు అమావాస్య అని సుబ్రహ్మణ్య అయ్యర్తో అన్నారు. అప్పుడు ఆయన ఆశ్చర్యపడి, జరిగిందేదో జరిగింది, అంతా అమ్మ చూసుకుంటుంది అని నిబ్బరంగా ఉన్నాడు. ఏమి జరుగుతుందో అని అర్చకులు, ఊరి జనము అందరూ ఎంతో ఆందోళన పడ్డారు. సాయంత్రం అయింది. సాయంత్రానికి అందరూ జనం అంతా గుడి దగ్గర గుమిగూడారు. రాత్రి అయింది. రాజు మళ్ళా గుడికి వచ్చాడు. ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ సంగతి ఏమిటో చూద్దామని. ఆయన వచ్చే సమయానికి తన్మయత్వంతో ఆయన ఏం చేస్తున్నాడు? అయ్యరు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడండి. ఆ స్తోత్రం ఎంత అద్భుతంగా సాగుతోందో. అదేమనుకున్నారు? దాన్నే, ఆ స్తోత్రాన్నే అంత్యాది అంటారు. అంటే ఏంటి అంత్యాది అంటే? ఒక చరణం ఏ మాటతో ముగుస్తుందో దానితోనే తర్వాత చరణాన్ని మొదలుపెట్టి చెప్పడం అన్నమాట. అది ఏ చరణంతో అంత్యం ఆది, ఏ మాటతో అయితే ఆ చరణం ముగుస్తుందో, అంతమవుతుందో, అదే మాటతో ఆది మొదలుపెట్టి తర్వాత చరణం ప్రారంభమవుతుంది. దాన్ని అంత్యాది అంటారు. ఇలా నడుస్తోందండి స్తోత్రం. ఆ అంత్యాదిని తమిళులు అందాది అంటారు. రాజుకు ఆశ్చర్యం అనిపించింది. ఈయన ఇంతటి కవి, భక్తుడు అని ఆయనకి ఇంతవరకు తోచనే లేదు. సరే, అయ్యరు అంత్యాది చెప్తూనే ఉన్నాడు, మైమరిచిపోయి చెప్తూనే ఉన్నాడు. 78 పద్యాలు పూర్తయిపోయాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. నిండు చంద్రుడు ఉదయించాడు. ఆకాశంలో ఒక్కసారిగా వెలుతురు వచ్చేసి నిండు చంద్రుడు ఉదయించాడు. అమావాస్య కాస్త పున్నమిగా మారిపోయింది. వెన్నెల వెలుగులతో ఇలా తలం నిండిపోయిందండి. భూమి ఆకాశం నిండిపోయిందనమాట. జనసమూహం హర్షధ్వానాలతో ఇలా తలం మార్మోగిపోయింది. అంత్యాది స్తోత్రం 100 పద్యాలతో ముగించి పరమానందంతో సుబ్రహ్మణ్య అయ్యర్ మన లోకంలోకి వచ్చాడు. అంటే అంత్యాది సౌందర్యలహరిలాగా అది కూడా 100 శ్లోకాలు అనమాట. చాలా బాగుంటుందండి అది. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు అది కూడా చెప్పుకుందాం. కళ్ళు తెరిచి చూస్తే తన పాదాల దగ్గర కన్నీళ్లతో రాజుగారు కూర్చుని ఉన్నారు. అమావాస్యను పౌర్ణమిగా మార్చగలిగినటువంటి మీరు మహిమాన్వితులు, తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అన్నాడు రాజు. అయ్యరు తన తలను అడ్డంగా ఆడించి, మహిమాన్వితురాలు అమ్మ, నాకే మహిమలు లేవు, నా తలను కాపాడాలనే నాకేసి చిరునవ్వుతో చూస్తూ అమ్మ తన చెవి కమ్మ ఒకదాన్ని ఆకాశంలో విసిరేసింది. అదే నిండు చంద్రుల్లా వెన్నెల వెలుగులు కురిపించుతోంది. అమ్మ చెవి తాటంకం చూసారా అతన్ని కాపాడింది. మహారాజు ఆనందాశ్చర్యాలకు పట్టపగ్గాలు లేవు. ఈ రోజు నుంచి తమరు సుబ్రహ్మణ్య అయ్యర్ కాదు, అభిరామ భట్టర్ అని అయ్యర్కు కొత్త పేరు పెట్టి గౌరవించి ఆయన పాదాలకు వంగి నమస్కారం చేశాడు.
నిజానికి సాష్టాంగ నమస్కారం చేసేవాడే, కానీ దైవ సన్నిధానంలో ఒక్క అమ్మకు తప్ప మరెవ్వరికీ అలా చేయకూడదు. మనం ఆలయాల్లో పూజారికి నమస్కారం చేస్తాం, కానీ చేయకూడదు. ఆలయాల్లో దైవానికే నమస్కారం. అభిరామ భట్టు కారణంగా ఈ సూర్యచంద్రులే అమ్మ తాటంక యుగళం అన్నది రుజువైంది. ఆ విధంగా ఈ శ్లోక మహిమను గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎంతోమంది అమ్మల సౌభాగ్యాన్ని ఈ శ్లోక పారాయణం రక్షించింది అని పెద్దలు నిత్యం చెప్తూ ఉంటారు. నమ్మని వారికి దేనివలన ప్రయోజనం ఉండదు. నమ్మిన వారు ఈ శ్లోకాన్ని నిత్య పారాయణం చేసి సత్ఫలితాన్ని పొందుదురుగాక అని చెప్పి శంకరాచార్య వారు చెప్తున్నారు. ఇలా ఈ తాటంకాల గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా వస్తుందండి. ఎన్నో కథలు ఉన్నాయి దీని గురించి చెప్పాలి అంటే. మరెప్పుడైనా మిగిలిన కథల్ని మళ్ళీ చెప్పుకుందాం. కనుక ఆ తవజనని తాటంక మహిమ అన్నారు కదా, ఆ తాటంక మహిమ సూర్యచంద్రులు తాటంకాలుగా కలిగినటువంటి ఆ అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.